మిడిల్ క్లాస్ సర్వైవర్ ఫార్ములా గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అంతకంటే ముందు ఇండియాలో మిడిల్ క్లాస్ అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఇది గవర్నమెంట్ మనకి ఇండైరెక్ట్ గా చెప్పిన ఒక డెఫినేషన్ అనుకోవచ్చు అనమాట. ట్యాక్స్ స్లాబ్స్ అవన్నీ చెప్పేసి. సో దాని ప్రకారం చూసుకుంటే ఎకనామిస్టులు చెప్పేది ఏంటి అంటే 7 lakhs per year ఎవరైనా అర్న్ చేస్తారంటే ఒక ఇండివిజువల్ వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉంటారు. 7 lakhs plus per year అర్న్ చేసే వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఉంటారు. దానికంటే తక్కువ అర్న్ చేసే వాళ్ళు అప్పర్ పవర్ క్లాస్ లేకపోతే పవర్ లో ఉంటారు అనమాట. 15 lakhs per year అర్న్ చేసే వాళ్ళు ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉంటారు. అండ్ ఈ బ్రాకెట్ లో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ 50 lakhs per year అర్న్ చేసే వాళ్ళు రిచ్ కేటగిరీ కిందకు వస్తారు. అండ్ వీళ్ళు ట్యాక్స్ ఆడిట్స్ అలా పైకి వెళ్తుంది అనమాట. అండ్ 5 crore plus అసెట్స్ అండ్ లేకపోతే ఒక ఇండివిజువల్ ఉన్న ఇన్కమ్ ఏదైనా అసెట్స్ తో కలిపి వాళ్ళకి వస్తున్నాయంటే వాళ్ళు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కిందకు వస్తారు. అండ్ 250 crore plus అసెట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అల్ట్రా హై నెట్ ఇండివిజువల్స్ కిందకు వస్తారనమాట. సో బేసిక్గా ఇవి స్లాబ్స్. దీని ద్వారా మీరు మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, లేకపోతే రిచ్చా, లేకపోతే హెచ్ఎన్ఐసా, అల్ట్రా హెచ్ఎన్ఐసా అనేది కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అసలు మిడిల్ క్లాస్ సేఫ్గా ఉండాలి అంటే ఏంటి అంటే ఒక విషయంతో స్టార్ట్ చేస్తాను. మిడిల్ క్లాస్ అంటే చిన్నప్పటి నుంచి ఎవరైనా అడిగితే కూడా క్లారిటీ ఉండదు. కాకపోతే మన ఇండియన్ ఎకనామీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళ కన్జంప్షన్స్, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ జాబ్స్ స్ట్రాంగ్గా ఉంటే కంట్రీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉండడం, వాళ్ళు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మిడిల్ క్లాస్ సర్వైవర్ ఫార్ములా దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే 2 years ఆఫ్ ఇన్కమ్ సేఫ్టీ ఉండాలి. అంటే కరెంట్లీ మీ జాబ్ ఒక 30,000 40,000 శాలరీ వస్తున్నాయంటే ఇప్పటికిప్పుడు మీ జాబ్ పోయింది అనుకోండి, ఇంకొక 2 years పాటు జాబ్ పోయినా కూడా రెంట్ కట్టగలగాలి, బిల్స్ కట్టగలగాలి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవాలి, అలాగే ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ సర్వైవ్ అవడం ఈజీ అనమాట. అంతేకాకుండా ఫ్యామిలీలో అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డివైడ్ చేస్తే 7 lakhs per year ఒక్కొక్క అడల్ట్ మెంబర్ కనుక సంపాదిస్తూ ఉండాలన్నమాట. అంటే అడల్ట్ అంటే ఏంటంటే ఒక 18 లేకపోతే 20 అంటే జాబ్ చేసే ఏజ్కి వచ్చిన ఇండివిజువల్స్ అడల్ట్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పర్ హెడ్ 7 lakhs per year అయితే అర్న్ చేస్తూ ఉంటే వాళ్ళు సేఫ్ లా ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ అదే మీరు ఇంకొక స్టెప్ దాటి అప్పర్ మిడిల్ క్లాస్ కి వెళ్ళాలి అనుకుంటే ఏంటి అంటే మీ కంబైన్డ్ ఫ్యామిలీ ఇయర్ కి వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఒక 30 lakhs ప్లస్ ఉంటే మీరు అప్పర్ మిడిల్ క్లాస్ అనే స్లాబ్ కిందకి వెళ్ళారని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. కాకపోతే ఇండియన్ మిడిల్ క్లాస్ ఏదైతే సంపాదిస్తుందో ఆబ్వియస్ గా అది కంపేర్ టు చైనా కావచ్చు, యుఎస్ కావచ్చు చాలా తక్కువ. ఎందుకంటే మనం ఇక్కడ 7 లక్షలు సంపాదిస్తే ఒక ఇండివిజువల్ మిడిల్ క్లాస్ పర్సన్ అక్కడ 5% నుంచి 35% వరకు వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. అంటే బేస్డ్ ఆన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్, అంటే వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ కావచ్చు, వాళ్ళు చేసే వర్క్ కావచ్చు. ఐ మీన్ ఇండియాలో ఉన్న పాపులేషన్ కి మనం ఇంత సంపాదిస్తున్నాం, కానీ అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ సంపాదిస్తారు అనమాట. అండ్ కంక్లూజన్ వచ్చేసి ఏంటంటే మిడిల్ క్లాస్ గ్రోత్ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్. ఎక్కువ మిడిల్ క్లాస్ ఉంటే ఆ నేషన్ అనేది చాలా స్టేబుల్గా ఉంది అనేసి మనం అనుకోవచ్చు అనమాట. అంటే ఒక నేషన్ బిల్డ్ అవ్వాలన్నా, ఒక నేషన్ పడిపోవాలన్నా దానికి మిడిల్ క్లాస్ అనేది బ్యాక్ బోన్. అందుకనే ట్యాక్స్ స్ట్రక్చర్ కావచ్చు, కన్జంప్షన్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటి బట్టి మనం అసెస్ చేసుకోవాలి. మనం మిడిల్ క్లాస్లో ఉండాలంటే ఏం చేయాలి, అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అండ్ టార్గెట్ ఏంటి మనది, నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఎలాగ మనం చేసుకోవాలి, వెల్త్ ఎలాగా సంపాదించుకోవాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ హియర్ బికమ్ రిచ్ అని చెప్పేసి. వెల్త్ అంటే మనకి మన డబ్బులు ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో అవి తిరిగి మనకి డబ్బులు తీసుకొచ్చే వాటిని వెల్త్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొన్నారంటే దట్ ఈస్ ఎ వెల్త్. మీరు ఏదైనా ఒక ఇల్లు కొని దాని ద్వారా రెంట్ కానీ ఏదైనా కన్సమ్ చేస్తుంటే దట్ ఈస్ వెల్త్. మీరు ఏదైనా ఒక షాప్ వచ్చి దాన్ని రెంట్కి ఇచ్చారంటే దట్ ఈస్ వెల్త్. ఇలాంటి వెల్త్ మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది మీరు ఇయర్ బై ఇయర్ క్యాల్కులేట్ చేసుకోండి. ఈ ఇయర్ నాకు ఏ వెల్త్ లేదు, నెక్స్ట్ ఇయర్ నేను ఎంత వెల్త్ మా ఫ్యామిలీ కోసం నేను తీసుకోగలుగుతున్నాను, ఏం చేయగలుగుతున్నాను, ఫైనాన్షియల్ సెక్యూరిటీ పరంగా ఇందాక పైన చెప్పాను కదా. అంటే ఒక ఇండివిజువల్కి వచ్చే మంత్ శాలరీ మీరు జాబ్ పోయినా కూడా 2 years కనుక సర్వైవ్ అవ్వగలిగితే అప్పుడు మీరు సేఫ్గా ఉన్నట్టు అనేది. ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీని నేను అచీవ్ చేయగలిగానా అని మీకు మీరు ఆలోచించుకోండి. అలా చేయగలిగేటట్టు మీరు స్టెప్స్ వేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు మీ ఇండివిజువల్గా గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం యాజ్ అ కంట్రీ ఇండియా కూడా గ్రో అవుతుంది అనమాట.
సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ టాపిక్. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మేబీ ఇది ఎంతో కొంత మీకు యూజ్ అయింది అని నేను అనుకుంటాను.